ఎలా ఉండే పెయిన్ అసలు? ఎందుకంటే క్రీమ్ గురించి చాలా వరకు తెలియదు, చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు వచ్చింది, మీరు అన్నట్టు నిజంగా ఎవరికి రాకూడదు ఆ బాధ. ఎలా అంటే ఇప్పుడు నా పెయిన్లో కూడా నా పిల్లలు ఆలోచించుకున్నాను నేను. ఈ పెయిన్ ఎక్కువయ్యి నాకు ఏమికైనా పోయితే, నేను ఒకవేళ ఏదైనా అయిపోతే, ఇప్పుడు నాకు అమ్మ నాన్న లేరు, అత్తమ్మ లేరు, ఉన్న భర్త అన్న కూడా 9 years అయిపోయింది వెళ్ళిపోయి. సీపురుపులు తేలకుండా తెలంగాణకు వచ్చాను. ఈ తెలంగాణ జనం నా ఆదరించి అభిమానించారు. నాకు ఏదైనా అవుతే ఈ పిల్లలు అనాథలు అయిపోతారు. ఈ పిల్లడు ఇంకా పెద్దోడు, ఇంకా చిన్న పిల్లడు ఉన్న ఇంట్లో, వాడు 13 సంవత్సరాలే, వాడికి ఇంకా తెలియదు, చదువుకుంటున్నాడు. వీళ్ళ గురించి ఏంటని నేను నిజం చెప్తున్నా. ఆ టైం మాటలు, ఒరే నాకు ఏదన్నా అవుతే నేను ఆడిని అడగండి, నాకు ఏమవుతే ఏమన్నాను, కృష్ణ సరే ఇట్రా రా బాబు ఒకసారి. మీ పెద్ద బాబా ఏమైందన్నా ఆ రోజు? ఏం జరిగింది? ఎలా ఉండే? ఆ రోజు మమ్మీ క్రీమ్ తెచ్చుకుంది. క్రీమ్ తెచ్చుకోగానే పెట్టుకుంది 11ంటికి. 11:30 ఫేస్ ఇట్లా అయిపోయింది. ఇట్లా అయిపోకుండా చాలా ఫేస్ ఉబ్బిపోయింది మొత్తం. సన్నింట్లో కడుక్కుంది. కడుక్కోగానే తర్వాత అది ఉంటుంది కదా మనం పసుపు కొమ్మలు అంటాం కదా, అవునవునవును, అది పెట్టి తర్వాత అటు ఇటుకి పోయి 3:30 సెట్ అయింది. ఉబ్బింది. 10 లైట్ గా తగ్గుతా వచ్చింది. అయ్యో. తర్వాత రోజు కాశీకి వెళ్తానప్పటికి మమ్మీకి ఇట్లా అయింది.